సంస్కారం బుద్ధి హీనుడు ఎవడని ఉన్నాడే. మా మీద నిరసన తెలుసుకోవద్దని చెప్పాము, కానీ గాడులు దున్నపోతులు తీసుకుని తింటారా? ఆ దున్నపోతు ఎవడో బెదిరిపోయి జనం కొట్టేసింది. జనం అంతా హాస్పిటల్ పడ్డారు, 3-4 దున్నపోతు. కాబట్టి వాళ్ళ సంస్కృతి కూడా అదే రకంగా ఉంది, వాళ్ళ వ్యవహారం కూడా అదే రకంగా ఉంది. జగన్ గారు ఎన్నికల గురించి మాట్లాడుతున్నాడు. నేను చెప్పాము, మీరు జగన్ 2000లో కానీ ఏ రకంగా ఎన్నికలు జరిపారో అంతకన్నా సజావుగా ఎన్నికలు జరుపుతాం మేము. అంత నువ్వు ఎంత ట్రాన్స్పరెంట్గా చేసావు ఎన్నికలు, మేము కూడా అదే ట్రాన్స్పరెంట్ చేస్తాం. మేమేమి ఎవరు దౌర్జన్యం చేయం, ఎవరు కొట్టాము తిట్టాము. మేము మమ్మల్ని నామినేషన్ నేరే. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఉన్నారు మన నాయకులతో, ఎవరు నిరసన తెప్పించి తెలియజేసి ఇచ్చావా? మమ్మల్ని అందరినీ హౌస్ సర్సీల్ చేశారు కదా, ఇంట్లో నుంచి బయటికి రాని మమ్మల్ని అందరినీ నిరసన తెలుపుతామంటే ఒక్కరిని కూడా ఇంట్లో నుంచి బయటికి రానియలే. కాబట్టి ఈరోజు నాకు దాని గురించి ఎక్కువ మాట్లాడదలుచుకున్నా. రెండో విషయం నిర్ధారణ, వాళ్ళు కావాల్సిన ఇంటెన్షనల్ గా ఈ కార్యక్రమాన్ని మనం విజయోత్సవాన్ని బ్రేక్ చేయాలి, దీన్ని ఎట్లా చేయకూడదనే ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి విగ్రహంగా పడినారు. రాజశేఖర రెడ్డి విగ్రహం ఎవరైనా బాగుంటుంది మనకందరికీ తెలుసు. వాళ్ళే చేసుకుని మా మీద నిపమేయాలని చూశారు. మాకేం అవసరం ఉంది, మళ్ళీ వాడు పిచ్చోడు అని చెప్పి మీరే నిర్ధారించినారు. కాబట్టి ఇటువంటి విధ్వంస పరిపాలన చేసే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ఆయన ఏ పని ఎవరికి చేయలే. మరి ముఖ్యంగా మైనార్టీలకు ఏదైతే ఇచ్చారో, నేను ఎలక్షన్ ముందు 2017, 18, 19 దాదాపు కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చాం. ఇక్కడ నాయకులు ఉన్నారు, షాజీఖాన్లో కానీ అదేవిధంగా మసీదులో కానీ డబ్బులు ఇస్తే 1 రూపాయలు రిలీజ్ చేసిందా? ఒక పని కూడా చేయలేదు ఆయన. కాబట్టి ఎక్కువగా మాట్లాడదలుచుకునే టైం కూడా లేదు. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని సజావుగా నడిపారు. మరి ముఖ్యంగా ఎస్పీ గారు మొత్తం తెలుగులో మాట్లాడాడు. ఆయన మనం ఎవరైనా హిందీ నేర్చుకున్నామా? ఇంతమంది ముస్లిం సోదరులు ఉన్నారు, చుట్టుపక్కల ఉంటారు. ఆయన ఉద్యోగం చేస్తూ ఇంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు ఇక్కడ, ఎవరు కూడా తెలుగులో మాట్లాడా. కానీ అనర్గళంగా తెలుగులో మాట్లాడే అన్ని ప్రెజెంటేషన్ చెప్పించాడు. తను చేసే ఎస్పీ గారు చేసే కార్యక్రమాలని తెలుగులో చేశారు. మీరు ఎప్పుడున్నారా అండి, మన ఆఫీస్ ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది, ఏదైనా కానీ డైరెక్ట్ గా వచ్చి నాకు చెప్పండి, మీకు ఏదైనా అవాంతరాలు ఉంటే నాకు తెలిసి అధికారుల మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పండి. అది ఎక్కడ తెలుగులో చెప్పాడు. కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమం చాలా ప్రమాణం చేసి అధికారులందరికీ, ఇక్కడికి వచ్చేసే ఎంఆర్ఓ కాడ నుంచి ఆర్డీఓ గారి కానించి మీడియో గారి కానించి అన్ని అధికారులందరికీ రాత్రి ఇక్కడ పనిచేసినందుకు, ఇక్కడ సేవ చేసి కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ విజయోత్సవ సభలో విజయానికి మాకందరికీ తోడ్పడేందుకు మా పైన మోడీ గారి ఆశీస్సులు ఉన్నాయి, రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు ఉన్నాయి, పవన్ గారు మా మిత్రుడు, మా సన్నిహితుడు, నాకంతా ఒక క్యాబినెట్ మంత్రులు కూడా. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులకు, బీజేపీ నాయకులకు మాకు సహకరించిన మీ అందరికీ ఏం చేసినా కూడా మీరు రుణం తీసుకోలేవు. ఇంతసేపు ఫోన్ చేయకుండా ఈ కార్యక్రమాన్ని మీరందరూ జయప్రదం చేసినందుకు మీకందరికీ ఎవరి పట్ల పాదాలకు నమస్కారం చేస్తా ఉన్నా. ఇటువంటి కార్యక్రమం మాకందరికీ అందించినందుకు, ఇవి మంచి సందేశాలు అందించినందుకు మరి ఇక్కడికి ఇచ్చేసిన గౌరవ శాసనసభ్యులకు, మంత్రులకు, ఇతర నాయకులు ఎవరైతే డయాస్ మీద ఉన్నారో పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. కాబట్టి దయచేసి అందరూ కూడా సంతృప్తిగా పోస్ట్ చేసుకొని, మీ కార్యకర్తలు కూడా వచ్చారు, మీరందరూ కూడా పాల్గొని పోస్ట్ చేసి పోవాలని చెప్పి ముఖ్యంగా కోరుకుంటూ, మరొకసారి జిల్లా కలెక్టర్ గారికి, మన ఎస్పీ గారికి, వారి బృందానికి మరొకసారి థ్యాంక్స్ చెప్తా ఉన్నా. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు ముఖ్యంగా పిల్లలు వచ్చారు, అఖిలమ్మ గారి ఎవరైనా మీ పొద్దు ముగ్గురే అట్లా తింటారు. గురు పూట తీసుకుంటామన్నారు నాయకులు అందరు. మళ్ళీ ఇట్లా